ఐఎమ్ దివ్య. లాస్ట్ టైం నా మొబైల్ పిఎం పాలెంలో పడిపోయింది. సో చాట్ బోట్ ద్వారా నేను కంప్లైంట్ రైజ్ చేశాను. సో విశాఖపట్నం పోలీస్ ట్రేస్ చేసి నాకు మొబైల్ మళ్ళీ రిటర్న్ చేశారు. థ్యాంక్స్ టు విశాఖపట్నం సిటీ పోలీస్ అండ్ పోలీస్ కమిషనర్. నా పేరు శ్రీధర్. నేను దసపల్లి రోడ్ నెంబర్ 2లో ఉంటున్నాను. నా ఇంటి బయట పార్క్ చేసిన కారు థెఫ్ట్ జరిగింది. ఇది జరిగిన కొద్ది రోజుల్లోనే పోలీస్ వారు దాన్ని రికవరీ చేసి పెట్టారు. నేను సిటీ పోలీస్ వారికి, పోలీస్ కమిషనర్కి ధన్యవాదాలు తెలుపుకుంటున్నాను. నా పేరు కె గోవిందరావు. కొద్ది రోజుల క్రితం నా కనక మహాలక్ష్మి అమ్మవారి గుడి ఆవరణలో నా శాంసంగ్ మొబైల్ పోగొట్టుకోవడం జరిగింది. ఆన్లైన్లో అప్లై చేశాను. నా మొబైల్ ఈ రోజు నాకు అందించడం జరిగింది. సిపి గారికి, విశాఖపట్నం పోలీస్ సిబ్బంది 50 మందికి కూడా ప్రత్యేకంగా కృతజ్ఞతలు తెలియజేసుకుంటున్నాను. నా పేరు రాజు అండి, డాబాగడ్డనండి. గుర్తు తెలియని వ్యక్తులు మా ఇంట్లో సొరబడి బంగారం తీసుకెళ్ళిపోవడం జరిగిందండి. పోలీసు వారికి స్పాట్కి వచ్చి 24 అవర్స్లో సుమారు 30 తులాల బంగారం రికవర్ చేసి మాకు ఇవ్వడం జరిగిందండి. సిటీ పోలీసు వారికి, కమిషనర్ గారికి అందరికీ ధన్యవాదాలండి. నా పేరు కృష్ణారావు. విశాఖపట్నంలో మద్దిలపాలెం డిపో దగ్గర నా మొబైల్ పోయింది. వెంటనే కార్డ్బోర్డ్కి కంప్లైంట్ ఇవ్వడం జరిగింది. పోయిన మొబైల్ని నాకు మళ్ళీ ఇప్పించారు. థ్యాంక్స్ ఫర్ పోలీస్ కమిషనర్ అండ్ పోలీస్ విశాఖపట్నం పోలీస్ సిటీ పోలీస్ వాళ్ళకి.